ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యం నుంచి కీర్తనలు 66 అధ్యాయం 12వ వచనం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన మనము విశ్వాసులముగా ప్రభు సేవలో, ప్రభు సన్నిధిలో నిలిచి మనము మన జీవితాలను మరొకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మనకు ఎట్లుంటుందంటే, మన చుట్టూ ఉన్నోళ్ళు మనకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు కనబడుతుంది. మన కష్టాలు ఏం చేస్తాయంటే మనల్ని నిప్పుల్లో నీళ్ళల్లో పడేసినట్టుగా, అంటే కాలినట్టుగా, ఇంకోటి కొట్టుకొని పోయినట్టుగా కనబడతాయి. అయితే మన తల మీద కొంతమంది ఎక్కి ఆడినట్లుగా, ఇక్కడ అదే రాసింది కదా, మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. నరులు అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని అవమానాలలో, నిందలలో, చాలాసార్లు కృంగే మాటలు, లేకుంటే సాధారణంగా మనుషులు వీళ్ళు అనే మర్యాద, గౌరవం అస్సలు ఇవ్వకుండా ఉన్నప్పుడు మనము ఎట్లంటే కృంగిపోతుంటాం. మన కష్టాలు వచ్చి వాటిలో నుంచి బయటికి రానప్పుడు ఈ అగ్ని వంటి శ్రమలు అని కాలిపోతున్నాం కదా అనిపిస్తుంది. మనకు వచ్చిన సమస్య, ఆ సమస్యను తట్టుకోలేకపోతే కొట్టుకొని పోయినట్టు అనిపిస్తుంది. ఈ మూడు సమస్యలు ఒక విశ్వసించిన వ్యక్తికి తప్పకుండా వస్తాయి. యేసుక్రీస్తునందు ఆయన రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తికి ఈ శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనము చేయవలసినది ఏంటంటే విశ్వాసముతో ప్రభు వైపు చూడొచ్చేది నేర్చుకోవాలి. నిజంగా ఒక తండ్రి తన పిల్లలు ఎప్పుడన్నా కష్టాల్లో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు, వాళ్ళు బాగుండాలి. కొన్నిసార్లు హాస్టల్లో పెట్టినప్పుడు, తండ్రి ఇంటికి దూరమైనప్పుడు, ఎందుకు పిల్లల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ వారు బాగు కొరకు. కొన్నిసార్లు తండ్రి కొట్టొచ్చు, తల్లి తిట్టొచ్చు, ఎందుకు వారు బాగుపడాలనే ఉద్దేశంతో. కొన్నిసార్లు గద్దిస్తారు, ఆడికి వెళ్ళొద్దు, ఆడికి పోవద్దు, ఈ స్థలానికి పోవద్దు, ఇది చేయొద్దు అని. అవన్నీ ఎందుకంటే వారి క్షేమం. అదే రకంగా మనకు తెలియదు కదా రేపేం జరుగుతుందో తెలియదు, మనకు ఎట్లాంటి బహుమానము మనం చేసే వాటిని బట్టి కోల్పోతుందో తెలియదు. అందుకే మనకు పాఠాలు నేర్పడానికి యేసు ప్రభు మన జీవితంలో నరులను మన పైన పెడతాడు. కొన్నిసార్లు మన తల మీద ఆడతారాలు, కొన్నిసార్లు మన కష్టాలు మనల్ని కాల్చివేసినట్టుగా, కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని కొట్టుకుపోయేటట్టుగా చేస్తాయి. అయితే ఇవన్నిట్లో కూడా విశ్వాసం ఎప్పుడైతే కోల్పోమో ఆయన ఏం చేస్తా అంటే, ఆయనను, ఈ మాట మనకు ధైర్యం ఇచ్చే మాట, ఆయనను అంటే ఇట్లాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నున్నా ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది, ఎంత గొప్ప ఆదరణ ఇది. కీర్తనలు 23:2లో కూడా పచ్చిక గల చోట్ల నీవు పరండ చేయుచున్నావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు అని దావీదు అంటాడు. అంటే ఈ పచ్చిక గల చోట్ల పరుండ చేయటం అంటే పచ్చిక మీద పండుకొనుట అనే మాట ఏం చూపిస్తుందంటే, పశువులు చాలా మంది తెలుసు, కొందరు తెలియని వాళ్ళు కూడా, ఎక్కువ తిన్న తర్వాత పచ్చికలో పండి పొర్లుతాయి. ఎందుకంటే సమృద్ధి అయినప్పుడు. అదే పచ్చిక లేకపోతే ఆడొకటి ఇడొకటి ఉంటే తింటది. కానీ యేసు ప్రభు చేసేది ఏంటంటే మనకు సమృద్ధినిచ్చేవాడు. ఇక్కడ అదేమాట, ఆయనను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. శాంతికరమైన జలములు అంటే మనకు ఎట్లాంటి అలజడి లేకుండా నిమ్మలంగా కూర్చునేటట్టు చేసేవాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము ఈ కష్టాలలో కృంగిపోకుండా ప్రభు మీద విశ్వాసం ఉంచుతాం. ఆయన్నే సమృద్ధి గల చోటికి మనల్ని నడిపిస్తాడు. దేవుని మాట దీవించునుగా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. జీవాధిపతివి, లోకంలో ఎంతో మంది కృంగదీసినట్టుగా తొక్కేయాలని చూసిన, మా సమస్యలు కాల్చిన, మమ్మల్ని కొట్టుకోపోయేటట్టు చేసిన వాటన్నిటిలో కూడా నువ్వు సమృద్ధినిచ్చే దేవుడు అయినందున స్తుతిస్తూ మీ అంత ఆధారపడి జీవించడం కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.